అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో సుమారుగా 86 లక్షలతో 290 మంది దివ్యాంగులకు 554 కృత్రిమ అవయవాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు ఎలింకో సంస్థ వారు ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దాని విలువ 3,98,46,168 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇస్తున్నందుకు అలింకో సంస్థ వారు మరి ఈ జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళందరినీ చాలా కృషి చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈరోజు ఈ పరికరాలని ఏర్పాటు చేసిన ముఖ్యంగా జిల్లా అంతా కూడా 4 కోట్లతో ఏర్పాటు చేసిన అలింకో సంస్థకి ఈ యొక్క బాధితుల తరపున అధికారుల తరపున అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.